ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి ఒక శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కునున్న బంగారు కమ్మి వంటిది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ స్త్రీ యొక్క తత్వం గురించి చెప్తున్నాడు. సుందరమైన స్త్రీ, నిజంగా బాహ్య అందం అంత భౌతికమైనది, మేలుకరమైనది ఏం కాదు, కానీ అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే అంతరంగ స్వభావం చక్కగా ఉండాలని అంటున్నాడు. అనగా జ్ఞానమును వివేకమును కలిగిన స్త్రీగా ఉండాలంటున్నాడు. వివేకము కలిగిన సుందర స్త్రీ పందిముక్కునున్న బంగారం, వివేకము లేని పందిముక్కునున్న బంగారు కమ్మి వంటిది. ఈ దినాల్లో మరి స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. వివేకము లేని సుందర స్త్రీ మరి పందిముక్కునున్నటువంటి బంగారు కమ్మి వంటిదట. చూడండి, అంత వ్యర్థమైన దానితో పోలుస్తున్నాడో చూడండి. పంది మరి ఎంతైనప్పటికీ అది తన మురుగును కడుక్కొని మరలా తిరిగి దానిలోనే పొర్లుతున్నట్లు దాని ముక్కునున్నటువంటి కమ్మి వంటిదట. చూడండి, ఎంత హీనమైన స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. వివేకము లేకపోవటం. ఈనాడు స్త్రీలు మరి ఎంతైనా బలహీనమైన ఘటం కనుక విశ్వాసంతో రక్షించబడి మారు మనసు పొంది సంఘంలో ఉంటున్నప్పటికీ ఆత్మీయ జీవితంలో, ప్రార్థనలోనూ, విశ్వాస జీవితంలోనూ, మరి వాక్య అనుభవంలోనూ, మరి కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకోవటంలోనూ మరి ఈ అనుభవం మరి భారమైనటువంటి ఆత్మ సంబంధమైన అనుభవం లేకపోక భౌతికమైన బాహ్య సంబంధమైన విషయముల మీద మక్కువ కలిగి ఎంత పై రూపం కలిగి ఉన్నప్పటికీ అది దేవునికి ఇష్టమైనది కాదు గనుక బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యం చాలా ప్రాముఖ్యమని వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ఈ ఉదయకాలం. అందుకే సుందరమైన స్త్రీ అందము ఎంతున్నప్పటికీ మరి వివేకం లేకపోవటం, జ్ఞానం లేకపోవటం, తన ఇంటిని కట్టుకోవటం, తెలివి లేకపోవటం, భయభక్తులు లేకపోవటం ఎంతో బలహీనత. చూడండి, 14 సామెతలో 1 చెప్తాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇంటిని పెరికి వేసుకొను. అలాగే స్త్రీ తన సౌందర్యం ఏంటంటే వివేకమే తనకి సౌందర్యం, జ్ఞానమే తనకి సౌందర్యం. ప్రార్థనా జీవితం, సాక్షపు జీవితం, విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం చక్కగా ఉండటం, కుటుంబాన్ని చక్కగా కట్టుకోవటం, సంఘములో తన వంతు జ్ఞానము కలిగి వివేకము కలిగిన పాత్రను పోషించటం, పరిచర్యలో పాలిభాగస్థురాలుగా ఉండటం, దైవ జ్ఞానములో ఉండటం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ అలాగ లేక బాహ్య సౌందర్యమును ప్రాముఖ్యత చేసుకొని దాని జీవితాన్ని కొనసాగిస్తూ వస్తే అది ఎంత వ్యర్థమైనదో పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదని పోలుస్తున్నాడు. ఈ అనుభవం చాలా గొప్పది. సహోదరి, నీ ఆత్మీయ జీవితంలో నీవు వివేకము కలిగిన స్త్రీగా ఉండగలుగుతున్నావా? జ్ఞానము కలిగిన దానివిగా నీ ఆత్మీయతను కట్టుకుంటున్నావా? ప్రార్థన అనే బలిపీఠం మీదను, వాక్య అనుభవం మీదను, మరి దేవుని మందిరపు ఆవరణంలో నివసించే స్త్రీగాను, ఇంటిని, పిల్లలను, భర్తను సంతోషపెడుతూ ఆత్మీయంగా బలముగా ఉండగలుగుతున్నావా? లేక అవివేకంతోనూ అజ్ఞానంతోనూ మరి సుందర స్త్రీ అయినప్పటికీ పందిముక్కున పెట్టబడిన ఆ బంగారు కమ్మి వంటి హీనస్థితిలో ఉంటున్నావా? ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు, వివేకమును సంపాదించు, జ్ఞానం సంపాదించు, భయభక్తులు కలిగి జీవించటం మనం నేర్చుకోవాలంటున్నాడు.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సౌందర్యం వ్యర్థం, అందం మోసకరము గనుక ప్రభువా, స్త్రీకి నడవడిక ఎంతో అవసరం. స్త్రీ నడవడిక బాగుంటే, జ్ఞానం ఉంటే, వివేకం కలిగి ఉంటే ఆ కుటుంబం ఆత్మీయంగా, సంఘం ఆత్మీయంగా కట్టబడుతుంది. వివేకము లేని స్త్రీ అవును బంగారు పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదని వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. అంత హీన స్థితిని గురించి మాతో హెచ్చరిస్తున్నారు. అందుకే వందనాలు దేవా. ఆత్మీయ ఆయా సంఘంలో వివేకము కలిగిన స్త్రీలను మీరు లేవనెత్తురని, బలమైన స్త్రీలుగా మీరు సిద్ధపరుస్తారని, స్త్రీ సంఘమును మీరు పోలుస్తున్నారు కనుక ఆ సంఘం ఆత్మీయంగా ఉండటానికి సహాయం చేయి. మీ చేతికి అప్పగించుకుంటూ మరి ఇతని కాలపేమని కాలబడిల భవిష్యత్తును దీవించము, సహాయం చేయము. శత్రువు యొక్క ఆటంకమంతా విడుదల దయచేయము. సాతాను ఓడించము తండ్రి. బలమైన కార్యాలు సంఘంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచమని, సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయమని మీ చేతికి అప్పగించుకోండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.